వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాంపతిం వందే సూర్య శశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. అరుణాచలేశ్వరాయ నమః. శివమహాపురాణం ప్రకారం సర్వేశ్వరుడు పంచభూత శివలింగ రూపాలలో ఉన్న శివక్షేత్రాలు 5. వాటిలో ఒకటి ఆంధ్రప్రదేశ్లోని వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తి కాగా మిగతా 4 క్షేత్రాలు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. అరుణాచలం శివుడు అగ్నిలింగ రూపంలో వెలసిన క్షేత్రం. పంచభూతాత్మక స్వరూపుడైన పరమేశ్వరుడు ఆకాశం, భూమి, వాయువు, జలం, అగ్నితత్వాలకు ప్రతీకగా స్వయంభూగా వెలసిన 5 దివ్యధామాలను పంచభూతలింగ క్షేత్రాలని వ్యవహరిస్తారు. వాటిలో వాయులింగ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి కాగా మిగతా 4 క్షేత్రాలు తమిళనాడులోనే ఉన్నాయి. నటరాజస్వామి వెలసిన చిదంబరం ఆకాశలింగ క్షేత్రం కాగా శ్రీరంగానికి సమీపంలోని జంబుకేశ్వరం జలలింగ క్షేత్రం. కామాక్షమ్మ వెలసిన కాంచీపురంలో పూజలు అందుకునే ఏకాంబరేశ్వరుడు పృథ్వీలింగం కాగా జ్యోతిస్వరూపమైన అగ్నిలింగం వెలసిన క్షేత్రమే అరుణాచలం. తమిళులు ఈ దివ్యక్షేత్రాన్ని తిరువణ్ణామలై, అన్నామలై అని పిలుచుకుంటారు. పురాణగాథ ప్రకారం ఈ సృష్టిలో ఎవరు గొప్ప అనే విషయంలో బ్రహ్మ విష్ణువుల నడుమ వివాదం ఏర్పడుతుంది. వారిద్దరి సంవాదం జరుగుతుండగా మహేశ్వరుడు ఆద్యంతాలు లేని జ్యోతిస్వరూపంగా అవతరిస్తాడు. జ్యోతిర్లింగ స్వరూపంగా అవతరించిన ఇల కైలాసమే అరుణాచలం. అగ్నిరూపంలో సర్వేశ్వరుడు అవతరించాడు కనుక అగ్నిలింగంగా పూజలందుకుంటున్నాడు. అరుణాచలం అంటే అగ్నిపర్వతమని అర్థం. ఈ దివ్యక్షేత్రంలో రమణ మహర్షి తన జీవితకాల పర్యంతం నివసించారు. అరుణగిరి పాదాల చెంత ఆశ్రమాన్ని స్థాపించారు. ఇక్కడే సిద్ధి పొందారు. రమణ మహర్షి ప్రకారం అరుణగిరిపై ఉన్న గులకరాయి కూడా శివలింగ స్వరూపమే. అరుణాచలం అంటేనే శివుడు. శివుడు అంటే అరుణాచలం. ఆలయానికి వెనకవైపున కనిపించే మహాశిఖరమే అరుణాచలం. శివమహాపురాణం ప్రకారం కాశీలో మరణిస్తే శివ సాన్నిధ్యం లభిస్తుంది. కాని అంత్యకాలంలో ఉన్నవారు అరుణాచలాన్ని స్మరించినా కైలాసప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం అనేక మంది గిరి ప్రదక్షిణ చేసి ఆ అరుణాచలేశ్వరుని దర్శించుకుంటూ ఉంటారు. అయితే పూర్ణిమి నాడు వేల సంఖ్యలో వచ్చే భక్తులు ఈ కృత్రికా పూర్ణిమ నాడైతే లక్షల్లో ఉంటారనటంలో ఆశ్చర్యం లేదు. చీమల బారు తిరిగినట్టుగా మొత్తం గిరి చుట్టూతా కూడా భక్తులే మనకు దర్శనమిస్తారు. అదే కృత్రికా పూర్ణిమ యొక్క ప్రత్యేకత, గిరి ప్రదక్షిణం తాలూకా విశిష్టత. అరుణగిరి చుట్టూ ప్రతి మాసంలో వచ్చే పూర్ణిమ రోజున గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. పాదరక్షలు లేకుండా అరుణగిరి చుట్టూ చేసే 14 కిలోమీటర్ల యాత్రే గిరి ప్రదక్షిణ. కృత్తిక దీపోత్సవం రోజున గిరి ప్రదక్షిణకు భక్తులు లక్షలాదిగా తరలివస్తుంటారు. ఈ గిరి ప్రదక్షిణ అనేది భగవాన్ శ్రీ రమణ మహర్షి గారు ఎనీ టైం ఎప్పుడైనా చేయొచ్చండి. దీన్ని చేసి ఇది ఏంటంటే నెమ్మదిగా, అంటే 9వ మాసంలో గర్భిణీ స్త్రీ ఎంత నెమ్మదిగా నడుస్తుందో అంత నెమ్మదిగా ఈ గిరి చుట్టూరా ఈ 8 మైళ్ళు మేము అతి నెమ్మదిగా ఈశ్వరుని స్మరిస్తూ కానీ లేదా భగవంతుడి గురించి చెప్పుకుంటూ కానీ ఈ గిరి ప్రదక్షిణ చేయాలని ఆయన చెప్పారండి. ఇక్కడ 14 కిలోమీటరు ఈ గిరివలం. ఇది నేను నడిచినే వెళ్తాను. సో ఇక్కడ ఉండే అష్టదిక్ బాలగారులందరినీ సేవించి నేను వెళ్తాను. ఇది మంచిది. ఒక్కొక్క రోజు చేయవచ్చు. ఒక్కొక్క రోజు చేసేదానికి ఒక్కొక్క పుణ్యం చెప్తారు. అరుణాచలేశ్వర దర్శనానికి గిరి ప్రదర్శనకి వెళ్లే మార్గంలో మనకి 9 శివాలయాలు కనిపిస్తాయని మనం చెప్పుకున్నాం. అయితే అందులో మొదటిగా వచ్చేది ఇంద్రలింగం. అంటే అష్టదిక్పాలకులకు 8 లింగాలు, అలానే సూర్యలింగంతో పాటు మొత్తం 9 శివాలయాలు మనకి ఈ గిరి ప్రదక్షిణలో కనిపిస్తాయి. మొదటిగా గిరి ప్రదక్షిణలో మనకు దర్శనమిచ్చే ఆలయం ఇంద్రలింగ ఆలయం. ఇక్కడ ఇంద్రుడు ప్రతిష్ఠించిన ఈ ఆలయాన్ని మనం దర్శించుకుంటే సుఖ సంతోషాలతో ఉంటామని భక్తులందరూ ప్రగాఢంగా విశ్వసిస్తారు. అరుణాచల గిరి ప్రదక్షిణంలో మనకు కనిపించే 2వ లింగం అగ్నిలింగం. అగ్నిలింగేశ్వరుడుగా ఇక్కడ పూజలు అందుకుంటున్న
ఈ స్వామిని దర్శించుకొని ఇక్కడి నుంచి ప్రదక్షిణానికి ముందుకు వెళతారు భక్తజనం. అష్టదిక్పాలక లింగాల్లో రెండవ లింగం అగ్నిలింగం. అరుణాచల గిరి ప్రదక్షిణ సమయంలో మనకు మూడవ లింగంగా దర్శనమిచ్చేది యమలింగేశ్వర దర్శనం. యముడు ఇక్కడ ఈ లింగాన్ని ప్రతిష్ఠించి పూజించినట్టుగా మనకు పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ యమలింగాన్ని దర్శించడం వల్ల ప్రాణభయం తప్పడమే కాకుండా సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని ఇక్కడ అర్చకవర్యులు మనకు చెప్తున్నారు. ఈ పక్కనే యమతీర్థం ఉన్నది. ఆ యమతీర్థంలో నీళ్లు నెత్తిమీద జల్లుకొని ఇక్కడకు వచ్చి ఆ శివుణ్ణి ప్రార్థించడం వల్ల సంతాన యోగం కలుగుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం. ఇది యమలింగేశ్వరుడు. ఇది గిరి ప్రదక్షిణలో మూడవ లింగంగా మనం దర్శనం చేసుకుంటున్నాం. ఇక్కడ వచ్చి యమ భయం పోను, మళ్ళీ ఇక్కడ సంతానం లేని వాళ్ళకు సంతానం కలగనంటే పక్కన యమతీర్థం, దాంట్లో నీళ్ళు చల్లుకు వస్తే వాళ్ళకు సంతానం కలుగుతాయి, 2-3 నెలలు కలుగుతాయన్నమాట. అలాగే అందరికే కానీ భూలకు అందరికీ అలాగా ఒక నమ్మకం అన్నమాట. అరుణాచల గిరి ప్రదక్షిణలలో భాగంగా 4వ లింగంగా నిరుతి ప్రతిష్ఠించిన నైరుతి లింగాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ లింగాన్ని ప్రతిష్ఠించింది నైరుతి దిక్పాలకుడు అయినటువంటి నిరుతి. ఈ లింగాన్ని దర్శించుకోవటం ద్వారా శత్రు భయం ఉండదని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అరుణాచల గిరి ప్రదక్షిణలో ఇది 4వ లింగం. అష్టదిక్పాలకులు ప్రతిష్ఠించిన లింగాలను దర్శనం చేసుకుంటూ మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నాం. ప్రస్తుతం మనం దర్శించుకుంటున్న ఈ లింగం వరుణలింగం, అంటే వరుణదేవుడు ప్రతిష్ఠించిన లింగంగా ఈ లింగాన్ని చెబుతారు. ఈ దర్శనం చేసుకోవటం వల్ల మహాపుణ్యం కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అష్టదిక్పాలక లింగాల్లో ప్రస్తుతం మనం వాయులింగం దగ్గర ఉన్నాం. వాయుదేవుడు ప్రతిష్ఠించిన లింగంగా ఇది ఖ్యాతి పొందింది. ఎంతో పురాతనమైన ఆలయాన్ని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు దర్శించే 6వ లింగ ఆలయంగా దీన్ని చెబుతారు. ఇది వాయులింగ క్షేత్రం. అష్టదిక్పాలకులు ప్రతిష్ఠించిన లింగాలలో ప్రస్తుతం మనం 7వ లింగాన్ని దర్శించుకుంటున్నాం. ఇది కుబేరలింగంగా ప్రసిద్ధి చెందింది. కుబేరుడు ప్రతిష్ఠించిన లింగంగా దీనికి ఎంతో ఖ్యాతి ఉంది. గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళందరూ తప్పనిసరిగా కుబేరలింగాన్ని దర్శించుకొని తమ మనస్సులో ఉన్న కోరికలన్నీ ఇక్కడ చెప్పుకొని వెళతారు. ధనానికి అధిపతి కుబేరుడు. అందుకనే కుబేరుణ్ణి తప్పనిసరిగా దర్శించుకుంటే సిరి సంపదలు కలుగుతాయని భక్తులు ఎంతగానో విశ్వసిస్తారు. గిరి ప్రదక్షిణలో చిట్ట చివరి ఆలయం అయినటువంటి ఈశాన్య లింగం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ ఈశాన్య లింగం అష్టదిక్పాలకులు ప్రతిష్ఠించిన లింగాలలో చిట్ట చివరిది. అలానే ఈ అరుణగిరికి ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయంగా చాలా చాలా పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. ఈ ఈశాన్య లింగాన్ని దర్శించిన తరువాత తిరిగి మళ్ళా తూర్పు గోపురానికి చేరుకోవటం ద్వారా మొత్తం గిరి ప్రదక్షిణ మొత్తం పూర్తయినట్టుగా భక్తులు భావిస్తారు. సూర్యలింగం చాలా ముఖ్యమైన లింగంగా ఇక్కడ భక్తులు భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత అంటారు. అందుకని ఈ సూర్య ప్రతిష్ఠ లింగంగా చెప్పుకునే సూర్యలింగాన్ని దర్శించుకుంటే చక్కనైన ఆరోగ్యం మన సొంతమవుతుందని భక్తుల విశ్వాసం. అష్టదిక్పాలక లింగాలతో పాటు సూర్యలింగాన్ని కూడా దర్శించుకుంటూ మన గిరి ప్రదక్షిణ కొనసాగిద్దాం. ప్రస్తుతం మనం సూర్యలింగ దేవాలయంలో ఉన్నాం. అష్టదిక్పాలక లింగాలను దర్శించుకున్నట్టుగా అలానే సూర్య ప్రతిష్ఠ లింగం సూర్యలింగాన్ని కూడా దర్శించుకొని మొత్తం 9 లింగాలను దర్శించుకొని గిరి ప్రదక్షిణ పూర్తి చేయటం జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈశాన్య లింగం తాలూకా విశిష్టత. ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో భాగంగా అష్టదిక్పాలక శివలింగాల ఆలయాలను భక్తులు దర్శించుకుంటారు. తూర్పున ఇంద్రలింగం, ఆగ్నేయంలో అగ్నిలింగం, దక్షిణాన యమలింగం, నైరుతిలో నిరుతిలింగం, పశ్చిమాన వరుణలింగం, వాయువ్యాన వాయులింగం, ఉత్తరాన కుబేరలింగం, ఈశాన్యాన ఈశాన్యలింగం దర్శనమిస్తాయి. 24 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణమైన అద్భుతమైన దేవాలయం అరుణాచలేశ్వరుని ఆలయం. 4 వైపులా 4 పెద్ద గోపురాలు మనకు దర్శనమిస్తాయి. వీటిలో 11 అంతస్తుల తూర్పు గోపురం 517 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ గోపుర నిర్మాణాన్ని శ్రీకృష్ణదేవరాయలు కావించగా తంజావూరు రాజు సేవప్పనాయుడు పూర్తి చేశారు. అయినప్పటికీ దీన్ని కృష్ణదేవరాయల గోపురంగానే పరిగణిస్తూ ఉంటారు. 24 ఎకరాల సువిశాల విస్తీర్ణంలోని అరుణాచల ఆలయం చతుర్వేదాలకు ప్రతీకగా 4 మహాగోపురాలతో అలరారుతూ ఉంటుంది. వీటిలో భక్తులు ప్రవేశించే తూర్పు గోపురం ఎత్తు 217 అడుగులు. అద్భుత శిల్పకళా నైపుణ్యానికి దర్పణం పట్టే అరుణాచల ఆలయాన్ని తంజావూరు రాజులు, పల్లవులు, చోళులు, విజయనగర సామ్రాజ్యాధీశులు అభివృద్ధి చేసి తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని చోళరాజులు నిర్మించగా
విజయనగర రాజులు జీర్ణోద్ధరణ గావించారని శాసనాల ద్వారా తెలుస్తోంది. శివుడి పంచముఖాలకు ప్రతీకగా అరుణాచలేశ్వరుని సన్నిధి 5 ప్రాకారాలతో అలరారుతూ ఉంటుంది. ప్రతి ప్రాకారంలోనూ అనేక ఉపాలయాలు. వీటన్నింటినీ దర్శించుకోవాలంటే భక్తులకు ఒకరోజు సమయం పడుతుంది. ప్రతి ప్రాకారంలో నిలువెత్తు నందీశ్వరుని మూర్తి దర్శనమిస్తుంది. ఇక్కడ స్వామివారు అరుణాచలేశ్వర అగ్నిలింగ రూపంలో కొలువై నిత్య పూజలు అందుకుంటున్నాడు. అమ్మవారి పేరు అభిత కుచలాంబికాదేవి. ఉన్నామలై అనే పేరు కూడా అమ్మవారికి ఉంది. అభీష్టాలు సిద్ధించే జగన్మాతగా అభిత కుచలాంబికాదేవి వినుతికెక్కింది. తేజోలింగ క్షేత్రమైన అన్నామలైలో ఆ అరుణాచలేశ్వరునికి ఏటా 12 విశేష ఉత్సవాలు జరుపుతారు. ఏడాదికి 4 బ్రహ్మోత్సవాలు జరుపుతారు. వీటన్నింటిలోకెల్లా ప్రధానమైనది కృత్రికా దీప బ్రహ్మోత్సవాలు. అంగరంగ వైభవంగా ధ్వజారోహణంతో మొదలై కృత్రికా దీపోత్సవంతో ముగిసే 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలలో విశేషమైన వాహన సేవలు కూడా జరుపుతారు. ఆ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. నిత్యోత్సవాలు జరుపుకునే అరుణాచలేశ్వరునికి ప్రతి ఏటా 4 బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వీటిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కంటే ప్రత్యేకమైనవి కృత్తికా బ్రహ్మోత్సవాలు. తెలుగు పంచాంగం ప్రకారం ఇవి కార్తీక మాసంలో జరుగుతాయి. అయితే తమిళ పంచాంగాన్ని అనుసరించి ఉత్సవాలు నిర్వహించే ఈ ఆలయంలో కృత్తికా బ్రహ్మోత్సవాలు సైతం అందుకు తగినట్టే జరుగుతాయి. కార్తీక పూర్ణిమ రోజున కృత్తిక నక్షత్రం ఉంటే ఆ మాసంలోనే కృత్తిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఒకవేళ కార్తీక పూర్ణిమ రోజున కృత్తిక నక్షత్రం లేకపోతే తర్వాత వచ్చే మార్గశిర మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మార్గశిర పూర్ణిమ రోజున ప్రధాన ఘట్టమైన కృత్తిక దీపోత్సవం జరుగుతుంది. తేజోలింగ రూపుడైన అరుణాచలేశ్వరునికి కృత్రికా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏడాదిలో 4 బ్రహ్మోత్సవాలు జరిగితే కృత్రికా బ్రహ్మోత్సవాలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 10 రోజుల పాటు అత్యద్భుతంగా జరిగే ఈ కృత్రికా బ్రహ్మోత్సవాలలో రోజుకొక వాహన సేవతో ఆ అరుణాచలేశ్వరుడు మనకు దర్శనమిస్తాడు. బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహనం, నందివాహన సేవ అత్యద్భుత రీతిలో నిర్వహిస్తారు. ప్రపంచంలో మరే ఆలయంలో లేని విధంగా ఇక్కడి నందీశ్వరుని వాహనం 25 అడుగుల ఎత్తులో ఉంటుంది. బరువు సుమారు 700 కిలోలు. ఉత్సవాలలో భాగంగా అరుణాచలేశ్వరుడు అభిత కుచలాంబికాదేవితో పాటు వినాయకుడు, శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారు, చండికేశ్వరుడు, పరాశక్తి అమ్మవారు కూడా తిరువీధులలో ఊరేగటం ఇక్కడ కనిపించే సంప్రదాయం. అరుణగిరి ఎత్తు 2668 అడుగులు. కృత్తికా దీపోత్సవం ఈ మహాగిరిపైనే జరుగుతుంది. అరుణగిరిపై వెలిగించే మహాదీపానికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. దీపారాధన కోసం 3600 కిలోలకు పైగా ఆవు నేతిని భక్తులే సమకూరుస్తారు. 700 కిలోల బరువైన ఒత్తిని సిద్ధం చేస్తారు. 1000 కిలోల బరువైన కంచుపాత్రను ప్రమిదగా ఉపయోగిస్తారు. అరుణాచల క్షేత్ర దర్శనమే మహాభాగ్యమైతే కృత్తికా దీపోత్సవ దర్శనం జన్మజన్మల పుణ్యఫలం. అటువంటి అరుణాచల దివ్యక్షేత్ర దర్శన భాగ్యాన్ని, కృత్తిక దీప మహోత్సవ ప్రత్యక్ష ప్రసారాన్ని మీకు అందిస్తోంది భక్తి టీవీ. మెయిన్గా పౌర్ణమికి ఇంపార్టెంట్. అది పౌర్ణమి రాత్రి చేస్తారు. పౌర్ణమి రాత్రి చాలామంది వస్తారు. అది నిండా విశేషం. అది ఎవ్రీడే మనం చేయవచ్చు. ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క పుణ్యం కలుస్తుంది. ధ్వజారోహణంతో ప్రారంభమైన కృత్రికా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా 10 రోజుల పాటు అనేక వాహన సేవలు జరుపుతూ వచ్చారు.